దమ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే చూద్దాం టేస్ట్ అయితే ఎట్ట వచ్చిందో. కలబెట్టేసుకుందాం దీన్ని ఫస్ట్. నాయన మరి స్మెల్ అయితే అదిరిపోతుందిరా పుష్పరాజ్. హైలైట్ ఉందిరా, ఎక్సలెంట్ గా వచ్చింది అనుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ బైట్ ఫర్ ఎవర్. ఏందిరా రాత్రి పూట పంచకాయ పట్టుకోమన్నాడు అనుకోబాకండి. పంచకాయ అయితే బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం. మనం అయితే పక్కన అయితే టెంట్ వేసుకున్నాం. రాత్రి అయితే నైట్ క్యాంప్ అయితే ఇంకా వీడియో లేట్ లేకుండా ఇంకా పంచకాయ బిర్యానీ అయితే రెడీ చేసుకొని పదండి. చూస్తున్నారు కదా కత్తి ఎత్తుకొని దీన్ని అయితే మంచిగా కోసేద్దాం. ఇంకా తెగనంటుంది ఇదే. ఇదిగో పంచకాయకి అయితే తోలైతే తీసేసుకుందాం. ఇగో చూస్తున్నారు కదా, దీన్ని అయితే కట్ చేసుకోవాలా. ఇదైతే పనికిరాదు, దీని అయితే కట్ చేసుకోవాలా. దీని అయితే కట్ చేయకపోయా అంటే కర్రీలోకి అయితే ఇంకా కర్రీ వేస్ట్ అయిపోతుంది. బిర్యానీ కూడా అసలు ఇంకా తినపడలే. ఇంకా దాన్ని ఇంకా నీట్గా ఇవన్నీ తీసేసుకొని ముక్కలు అయితే రెడీ చేసేసుకుందాం. అయితే పనసకాయ అయితే కట్ చేసుకున్నాం ఇంకా చికెన్ పీసెస్ మాదిరితో. ఇంకా దీన్ని అయితే బాయిల్ చేసేద్దాం. ఇంకా చలో నీళ్ళు అయితే ఎసురు పెట్టేసుకుందాం గాయస్. ఇంకా పనసకాయకి అయితే ఎసురు పెట్టుకొని పనసకాయలు అయితే కాల్చేసుకుందాం. ఎసురు అయితే కాగిపోతుంది కదా పనసకాయలకి అయితే. కడిగేసుకుని బియ్యం అయితే కాసేపు నానబెట్టుకుందాం ఒక అరగంట అయితే, తొందరగా అయితే ఉడికిపోతుంది. ఇంకా ఎసురు అయితే ఉడికిపోయింది గాయస్. ఇంకా పనసకాయలు అయితే యాడ్ చేసుకుందాం. దీంట్లో ఒక 80% అయితే కుక్ చేసుకుందాం దీన్ని. దీంట్లో అయితే లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. దీనికి పనసకాయలకి ఉప్పు బాగా పడుతుంది. అందరూ అయితే ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద అయితే వండేసుకుంటున్నారు. మనం అయితే కట్టెల పొయ్యి మీద అయితే ఎందుకు వండుకుంటున్నాం అంటే దీంట్లో అయితే మంచి టేస్ట్ వస్తుంది కట్టెల పొయ్యి మీద వండుకుంటే. పనసకాయ అయితే ఉడికిపోయింది గాయస్. దీని అయితే ఇంకా దించేసుకుందాం. బాగా అయితే ఉడికిపోయింది. ఇంకైతే రైస్ అయితే మనం బాయిల్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం కదండి. దీంట్లో అయితే పట్టా లవంగా బిర్యానీ ఆకు అయితే వేసుకొని బాగా అయితే ఉడికిపోతుంది గాయస్. చూస్తున్నారు కదా, దీంట్లో అయితే ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకుందాం. చూద్దాం ఈ రైస్ని. బాగా అయితే ఉడికిపోయింది గాయస్, చూద్దాం. ఓకే, 80% అయితే ఉడికిపోయింది, మంచిగా రెడీ అయిపోయింది. దీని అయితే దింపేద్దాం. ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు నూనె అయితే యాడ్ చేసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాం. ఆనియన్ అయితే బాగా అయిపోయింది. దీంట్లో అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ ఏంటంటే పచ్చి వాసన పోయేదాకా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై చేసుకుని నెక్స్ట్ అయితే టమాటా అయితే యాడ్ చేసుకుందాం. మసాలా అయితే వేగిపోయింది. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేసుకుందాం. వేసే మచ్చా, ఇంకో టమాటాలు అయితే వేసుకుందాం. ఈ టమాటాని అయితే మంచిగా అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా అయితే బాగా వేగిపోయింది. దీంట్లో అయితే ఇప్పుడు పనసకాయలు అయితే యాడ్ చేసుకుందాం. దీనికి కూడా మసాలా బాగా పట్టేలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకొని మసాలాలు దట్టించేద్దాం. దీనికి కూడా సాల్ట్ వేసుకుందాం. దీంట్లో ధనియాల పొడి లైట్గా అయితే యాడ్ చేసుకుందాం. పట్టా లవంగాల పొడి, బిర్యానీ మసాలా. ఇంత కారం అయితే మర్చిపోయాము కంగారులో, ఇప్పుడైతే గుర్తొచ్చింది. అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇంకా అన్ని మసాలాలు అయితే పట్టించేసాం, ఇబ్బంది లేదు. ఇంకా కొత్తిమీర వేసుకుందాం. కస్తూరి మేతి, ఇదేంటంటే మంచిగా ఫ్లేవర్ అయితే అంతది, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అద్దిరిపోతుంది బిర్యానీకి. మసాలా అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే దీంట్లో రైస్ అయితే వేసుకుందాం. మంచిగా అయితే సదరం చేసేసుకుందాం రైస్ని. కస్తూరి మేతి కొత్తిమీర అయితే గార్నిష్ అయితే చేసుకుందాం. దీని మీద మూత అయితే పెట్టేద్దాం. ఇంకా దీని మీద అయితే లైట్గా అయితే బొరువు అయితే యాడ్ చేసుకుందాం. దమ్ అయితే బాగా పడుతుంది, గాలి అయితే యాడికి పోదు, అదిరిపోద్ది. ఇంకా దమ్ము 10 నిమిషాలు అయితే అయిపోయింది గాయస్. దమ్ అయితే అయిపోయి ఉంటుంది. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూసేద్దాం పదండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని టేస్ట్ చేసేయాలా. పదం పండి. దమ్ అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే గ్రేవీని బిర్యానీని మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకొని ప్లేట్లో వేసుకొని తినేద్దాం పదండి. బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం గాయస్. ఎటొచ్చిందో చెప్పేద్దాం. ఎటొచ్చిందో. బాగుందన్న చెప్తాను, బాగాలేకుండా బాగానేదని చెప్తాను. చూద్దాం ఎలా వచ్చిందో. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా కదా, చూద్దాం. పనసకాయ అయితే తిందాం ఇప్పుడు. చికెన్ లాగుందిరా పనసకాయ అయితే. ఏందిరా చికెన్ లాగుంది పనసకాయ. రైస్ టేస్ట్ చేద్దాం ఎటుందో.
ఈ పుష్పరాజ్ అదిరిపోయింది. పనసకాయ బిర్యానీ అయితే అదిరిపోయింది గాయస్. మీరు కూడా తెలిసే ట్రై చేయండి ఇలాగా. మేము చేసినట్టే చేయండి, మీకు మా టేస్ట్ అయితే తెలుస్తుంది. చూసారు కదా గాయస్, పనసకాయ బిర్యానీ అయితే అద్దర కొట్టేసింది. కిందైతే కామెంట్ చేసింది ఎలా వచ్చిందో. మీరైతే కాకుండా నేనైతే చెప్తున్నాను కదా, పనసకాయ బిర్యానీ చింపేసింది. నేనైతే చెప్పాల్సిన అవసరమే లేదు. చూసారు కదా ఇందాక ఎలా తిన్నాను. మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్, మొన్న అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, 1 month అయితే అయింది. మీ నుంచి అయితే మాకు చాలా సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్ట్తో మాకు చాలా మోటివేషన్గా తయారయ్యి ఇంకా చాలా వీడియోస్ అయితే మేము తీసుకొని వచ్చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.